ఇప్పుడు బాగాలేదా? ఇప్పుడు ఏమి ఇస్తుండే ఆయన బాగుండడానికి చెప్పు. ఏమైనా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. వస్తలేదు. ఏడ వస్తుంది? 2500 వస్తలేదు. అదేమో పిల్లలు పెళ్ళి అయితే 1 తులం బంగారం అన్నాడు, అది ఇస్తలేడు. ఫ్రీ బస్ ఎవరు పోతున్నారు? ఫ్రీ బస్కి మాది బండి లేదా ఫ్రీ బస్ పోవడానికి? ఫ్రీ బస్ పెట్టేపటికి 6000 మిగులుతున్నాయి అట నెలకు. ఏమో ఎవరికైనా మిగులుతున్నాయో మనకేం లేదు. మిగులుతలేవా? మాది బండి ఉంది కదా, మేము ఫ్రీ బస్ ఎక్కితేనే కదా. ఎక్కుతురట కదా ఫ్రీ బస్ అందరు ఎక్కుతురేమో మనకు తెలియదు. లేడీస్ ఎక్కకుండా ఎట్లా ఉంటున్నారు కానీ మేమైతే ఎక్కుతలేము, మాది బండి ఉంది. ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. వస్తుందా మాకు ఫ్రీ కరెంట్? ఏం వస్తలేదన్న. 500 వాళ్ళు బిల్డింగ్ వాళ్ళకి ఇస్తారు, కిరాయి వాళ్ళకి కాదంట. బిల్డింగ్ ఇస్తామని చెప్పారు. ఏ చెప్పలే, కిరాయి వాళ్ళు మేము ఓనర్ వాళ్ళకి అడిగితే మీకు కాదమ్మా మాకని అన్నాడు. మీరు కూడా ఓట్లేస్తారు కదా మరి. మరి ఏడా ఇచ్చిండు ఆయన? ఏడా ఇచ్చిండు? కరెంట్ కూడా మాకేం లేదు, మేము కరెంట్ బిల్లు కడుతున్నాం. మేము తులం బంగారం ఇస్తామన్నాడు. ఇయ్యలే. మా పాపకు పెళ్ళయి 1.5 సంవత్సరంన్నర అవుతుంది, మరి ఏడా ఇచ్చిండు? 1,00,000 రూపాయలు ఏం సరిపోతే తులం బంగారం ఇస్తాం మీదకి వెళ్ళని చెప్పిండు అధికారంలో. చెప్పిండు ఆయన. ఇయ్యలే, 1,00,000 రూపాయలే వచ్చింది మాకు, అది ఇయ్యలే. తులం బంగారం ఇయ్యలే, పింఛన్ ఇయ్యలే. పింఛన్ కూడా చెప్పిండు కదా 2000 4000 చేస్తా. 4000 ఏడా ఇచ్చిండు. మా ముసలాం కూడా వస్తుంది కదా, అదే 2000 వస్తుంది. ఆంధ్రాలో అయితే కరెక్ట్ టైంకే వస్తున్నాయి కానీ ఆంధ్రాలకు అయితే 4000 వేసేసిండు ఆయన. అప్పుడు వెంటనే వేసిండు. ఈయన ఏడా వేసిండు? ఏం వేస్తలేడు. ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? ఏం బాగాలేదు. నాకైతే 10 ఏళ్ల కాలం పాటు నేనే పాలిస్తా అని చెప్తున్నాడు. అప్పుడు గెలిచినప్పుడు చూద్దాం. అంతే గెలవాడా? నాకైతే నమ్మకం లేదు. నాకైతే స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు. ఏడా ఇచ్చిండు? ఇచ్చిండా? అది కూడా చెప్పిండు. ఏడా ఇచ్చిండు? 2500 ఇంటికాడ ఉన్నోళ్ళకి ఇస్తా, లేడీస్కి చెప్పిండు. ఇచ్చిండా? ఏడా ఇచ్చిండు? అది కూడా ఏం రాలేనా. ఇంకొక మాట చెప్పాలంటే ఆయనది ఏం రాలే. ఒక ఫ్రీ బస్